ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. దేవునితో మనము సమయం గడిపినప్పుడు ఏమవుతుందో తెలుసా? గొలియాతును ఎదుర్కొన్నప్పుడు దావీదు వలె ఉంటాము. శత్రువుని ఎదుర్కొనే వానిలాగా ప్రశ్నించబోతావు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు ఎంతటివాడు? సిలువ వీరులైన మనము మన శత్రువైన సాతానునకు భయపడకూడదు. భయము కలిగినప్పుడు ఒక ఆకులాగా వాడిపోతాము. మనము సింహము వలె ధైర్యముగా ఉండాలి. సాతాను తన రాజ్యానికి నష్టం కలిగించే వారికి, దేవుని కొరకు సేవ చేసే వారికి విరోధముగా లేస్తాడు. మనం సాతాన్ని ఎలా ఎదిరించాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, వాడు వేయు అగ్ని బాణములను ఆర్పగల విశ్వాసమును డాలు పట్టుకొని, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుట ద్వారా, కానీ ఆ సర్వాంగ కవచమును మిగిలిన అన్ని యుద్ధ పరికరాలు దేవుని సహవాసంతో గడుపుట వలన మాత్రమే పొందగలము. దేవుని ఆయుధములను గూర్చిన ప్రస్తావన తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి అని చెప్పుతూ ప్రారంభింపబడుతున్నది. అది మనకు దేవుని సహవాసము వలన బలవంతులై ఉండుడి అన్నట్లుగా ఉన్నది. కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. అప్పుడు దేవుని సహవాసములో బలవంతులై ఉంటాము. అంతేకాదు, సర్వాంగ కవచమును యోగ్యముగా ధరించుకోగలుగుతాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.